వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నేను మీ పోతిరెడ్డి శ్రీనివాస్. ఈరోజు హైదరాబాద్లో సెన్సేషన్ వార్త వచ్చింది, చూద్దాం. హన్మకొండలో ఆనకొండ ఏసీబీ వలలో హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి సుమారు 10 కోట్ల అక్రమ ఆస్తులు కొనసాగుతున్న ఏసీబీ విచారణ. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఏసీబీ రైడ్ చేసి అధికారులు పట్టుకుంటే సుమారు 10 కోట్ల అక్రమాస్తులు గుర్తించారట. ఇంకా విచారణ జరుగుతుందట. హన్మకొండలో, మిర్యాలగూడలో, నల్లగొండలో, ఎలిమినార్లో వెంకటరెడ్డి సంబంధించి కొన్ని కోట్ల ఆస్తులున్నాయట. వ్యవసాయ భూములు, ప్లాట్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు, వీటితో పాటు 2 కేజీల బంగారం కూడా దొరికిందట. నేను అడుగుతా ఉన్నా, అసలు తప్పు వాళ్ళది కాదు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి, దొంగతనంగా డబ్బులు ఇచ్చి ఎవరి భూమిని కూడా వేసుకోవడము, ఎటువంటి అనుమతులు లేకుండా నువ్వు స్కూల్ నడపడం, కాలేజీ నడపడము, ఇలాంటి ఎవరైతే మీరు అంటే ప్రజలే వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవరిని? అధికారులను. ఇప్పుడు ఒక వ్యక్తికి స్కూల్ పర్మిషన్ కావాలి, ఒక కాలేజీ పర్మిషన్ కావాలి, ఒక హాస్పిటల్ పర్మిషన్ కావాలి. ఆయనే గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ఎటువంటి వస్తువులు అక్కడ హాస్పిటల్లో, స్కూల్లో, కాలేజీ ఏముండయి. ఏం చేస్తారు వాళ్ళు? సార్ ఒక 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు, చూడండి సార్, పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే ఇక ఎవరైనా డబ్బులు ఇస్తా అంటే వద్దంటడా? నాకేమైంది వాడేస్తాను అని చెప్పి తీసుకుంటాడు, పర్మిషన్ ఇస్తాడు. అవి అటు గుడి షిట్టు. లాస్ట్కి ఏమో ఇప్పుడు బుద్ధి మీది వక్రబుద్ధి పెట్టుకొని, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీరు వక్రబుద్ధి పెట్టుకొని అధికారుల మీద నిపం పెడితే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇక దాన్ని అదునుగా వేసుకొని ఇటువంటి వాళ్ళు 100ల కోట్లు సంపాదించారు. తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అందరు ఆర్డీఓలను, జేసీలను, కలెక్టర్లను అందరూ విచారించాలి. అందరి ఇళ్లపై ఏసీబీ ఫోర్సు వాళ్ళ స్టాఫ్ జరపకుంటే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు వచ్చి తెలంగాణ ఉన్నటువంటి అందరూ ఆర్డీఓల మీద, కలెక్టర్ల మీద ఒకేసారి దాడులు జరపాలి. జరిపి వాళ్ళు సంపాదించే అక్రమాస్తులను గుర్తించి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ ప్రజాధనం కోసం, ప్రజల కోసం దాన్ని ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం.